స్టోరీస్. కోనసీమలోని ఆ ఊరిలో తెల్లవారుజామునే కోడి కూయకముందే రాజమ్మ గొంతు వినిపిస్తుంది. ఆమె అరుపులకు పక్కింటి మాణిక్యం కూడా లేచి కూర్చుంటుంది. రాజమ్మ భర్త, కొడుకు పట్నంలో ఉద్యోగాలు చేస్తూ నెలకోసారి వస్తూ ఉంటారు. కాబట్టి ఇల్లంతా రాజమ్మ రాజ్యమే. ఒకరోజు ఉదయం రాజమ్మ అరుగు మీద కూర్చొని పాలు పోయడానికి వచ్చిన రంగమ్మతో మాట్లాడుతుంది. ఏవే రంగి, ఆ పాలలో నీళ్లు ఈరోజు కాస్త ఎక్కువైనట్టున్నాయి, నిన్నటి కంటే పల్చగా ఉన్నాయి. అమ్మో రాజమ్మ గారు, మీకంటే తెలివైన వాళ్ళు ఎవరుంటారు? గోదావరి నీళ్లు కలుపుదామంటే నది ఎండిపోయింది. ఆవు పొదుగులో నుండి వచ్చిన చిక్కటి పాలేనమ్మా. కావాలంటే నీ కోడల్ని అడగండి, కాచేటప్పుడు మేగడ ఎంతొచ్చిందో. రాజమ్మ మూతి ముడుచుకొని, ఆ నా కోడల్ని అడగడమా? దానికేం తెలుసు? అది వట్టి అమాయకురాలనుకుంటున్నావా? అది చేసే పనులు నాకు తెలియవు అనుకుంటున్నావా? నిన్నటికి నిన్న వంటింట్లో నేతి గిన్నె ఖాళీ చేసింది. అంతలో లోపల నుండి సీత కాఫీ గ్లాస్ పట్టుకొని వచ్చింది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. రంగమ్మత, నువ్వు కూడా తాగి వెళ్ళు. చూసావా రంగి, ఎంత ధైర్యమో! పాలు నీళ్లు కలిపాయని నేను అరుస్తుంటే అది నీకు కాఫీ ఇస్తోంది అంటే నా మాటకు విలువే లేదన్నమాట. అయ్యో అత్తయ్య, రంగమ్మత పాలు పోయకపోతే మనకు కాఫీ ఎక్కడిది? ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా? నోరుమయ్యవే, నీ అతి తెలివితేటలు నాకు తెలుసు. సరే, ఇప్పుడు అసలు విషయం చెబుతా విను. మా అమ్మాయి దుర్గా వస్తుంది. అది వచ్చేసరికి ఇల్లు అద్దంలా ఉండాలి. దానికి ఇష్టమైన నేతి అరిసెలు, సున్నుండలు చెయ్యాలి. వంటింట్లో సరుకులున్నాయో లేదో చూసుకో. అన్నీ ఉన్నాయత్తయ్య, కాని బియ్యం పిండి ఆడించడానికి తిరగలేదు. పక్కింటి మాణిక్యం అత్తగారిని అడిగి తెమ్మంటారా? మాణిక్యం దగ్గరకా? వద్దులే, ఆవిడ నోరు మంచిది కాదు. మన ఇంటి గుట్టు బయట పెడుతుంది. నువ్వు ఆ రోట్లో వేసి దంచు. చేతులు అరిగిపోతే అరిగిపోయాయి, పని మాత్రం జరగాలి. ఇదంతా లోపల మంచం మీదున్న సుబ్బమ్మ అంటే రాజమ్మ తల్లి వింటోంది. ఏమే రాజీ, ఆ పిల్లని ఎందుకే అలా సాధిస్తావు? నీ కూతురొస్తుందని కోడలి చేతులు విరగ్గొడతావా? ఆ తిరగలి బాగు చెయ్యంచొచ్చు కదా. అమ్మా, నువ్వు పడుకో, నీకు అనవసరం. కోడలంటే కష్టపడాలి, అప్పుడే అత్తగారి విలువ తెలుస్తుంది. దుర్గా, రాజమ్మ కూతురు, సాయంత్రానికి వచ్చింది. రాగానే ఇల్లంతా హడావడి మొదలైంది. దుర్గకు పుట్టినిల్లంటే పెత్తనం. వచ్చి రావడంతోనే సీత మీద పెత్తనం మొదలుపెట్టింది. వదిన గారు, నీళ్లు వేడిగా లేవేంటి? స్నానం చేద్దామంటే చలిగా ఉంది. త్వరగా పొయ్యిలో కట్టెలు పెట్టండి. పెట్టాను దుర్గా, నీళ్లు కాగుతున్నాయి, ఉండు పట్టుకొస్తా. దుర్గా రాజమ్మ దగ్గరికెళ్లి కూర్చుంది. పక్కింటి మాణిక్యం కూడా అక్కడికి చేరింది. ముగ్గురు కలిసి సీత గురించి గుసగుసలు మొదలు పెట్టారు. ఏమే రాజమ్మ, నీ కోడలు ఈ మధ్య మరీ తయారైంది. నిన్న గుడిలో అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంది. మన ఇంటి మర్యాదలు పాటిస్తుందా అసలు? అవునమ్మా, నేనొచ్చే దారిలో చూశాను. వదిలి గారు రంగమ్మతో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నారు. మన గురించి ఏదైనా చాడీలు చెబుతుందేమో. అదేనే నా భయం కూడా. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. దుర్గా, నువ్వొచ్చావు కదా, మనం ఒక పని చేద్దాం. రేపు వదినకు ఒక పరీక్ష పెడదాం. అందులో అది ఓడిపోతే దాని నోరు మూత పడుతుంది. గెలిస్తే గెలవదలే. ఏంటా పరీక్ష అమ్మా? రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నామని చెబుదాం. ఊరందరినీ పిలవకుండా కేవలం మన ఆడవాళ్ళమే చేసుకుందాం. పూజకు కావలసిన నైవేద్యం సీత ఒక్కటే చెయ్యాలి. కానీ ఒక షరతు. ఏంటది? సీత వంట చేసేటప్పుడు వంటింట్లో పొయ్యి వెలిగించకూడదు. నీళ్ల బిందులో నుండి నీళ్లు వాడకూడదు. బియ్యం డబ్బాల నుండి బియ్యం తీయకూడదు. ఈ మూడు లేకుండా పంచభక్ష పరమాణాలు వడ్డించాలి. అలా చేస్తేనే అది ఈ ఇంటికి సరైన కోడలు, లేదంటే పుట్టింటికి సాగనంపుతాను. అమ్మో రాజమ్మ, ఇదేం పందెం? పొయ్యి లేకుండా, నీళ్లు లేకుండా, బియ్యం లేకుండా వంట అలా సాధ్యం? దాన్ని చంపేస్తావా ఏంటి? అదే కదా మజా. వదిన గారికి చాలా గర్వం కదా, ఆ గర్వం అణిగిపోవాలే. అమ్మా, ఈ పథకం అదిరిపోయింది. మెల్లగానే ఆ ముసిల్ది వింటుంది. అది సీతకి వార్త పాడుతుంది. ఈ విషయం సీతకు రేపు ఉదయం చెబుతాం. కాని మంచం మీదున్న సుబ్బమ్మకు నిద్రలేదు. ఆమె చెవులు చాలా చురుకు. ఈ కుట్రంతా వినేసింది. రాత్రి అందరూ పడుకున్నాక సీత మంచినీళ్ల కోసం వంటింట్లోకొచ్చినప్పుడు సుబ్బమ్మ సీతను పిలిచింది. సీత, ఇటురా తల్లి. ఏంటి బామ్మగారు, ఇంకా పడుకోలేదా? నాకు నిద్ర ఎక్కడ పడుతుందే తల్లి. రేపు నీకు గండం ఉంది. మీ అత్త, ఆడపడుచు కలిసి నీకొక పరీక్ష పెడుతున్నారు.
సుబ్బమ్మ ఆ పరీక్ష గురించి పొయ్యి నీళ్లు బియ్యం వాడకూడదని సీతకు చెప్పింది. సీత మొదట కంగారు పడినా తర్వాత ఆలోచించింది. బామ్మగారు, మీరు కంగారు పడకండి. వాళ్ళు పొయ్యి వెలిగించొద్దన్నారు. మంటైతే వద్దనలేదు కదా. నీళ్ల బిందె వద్దన్నారు. వేరే నీళ్లు వద్దనలేదు కదా. బియ్యం డబ్బా వద్దన్నారు. బియ్యం వద్దనలేదు కదా. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రేపు చూడండి నా తడాకా. సుబ్బమ్మ నవ్వింది. నీ తెలివి నా కూతురికి కూడా లేదులే శోభం. ఇక మరుసటి రోజు ఉదయం సీత స్నానం చేసి వచ్చింది. సీత, ఈరోజు మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం. ఆ అమ్మవారికి నైవేద్యం నువ్వే చేయాలి. సరే అత్తయ్య, ఏం వండాలో చెప్పండి. ఏం వండుతావో నీ ఇష్టం, కానీ నా షరతులు విను. పొయ్యి వెలిగించకూడదు, బిందె నీళ్లు ముట్టకూడదు, బియ్యం డబ్బా తెరవకూడదు అని రాజమ్మ ఆ 3 షరతులు చెప్పింది. ఏమే సీత, చేయగలవా? లేకపోతే ఇప్పుడే ఓటమి ఒప్పుకో. నీ అత్తగారి పెత్తనం కింద ఉండిపో. అమ్మో, ఇది చాలా కష్టం సీతమ్మా. దేవతలు కూడా చేయలేరు. వదిలి గారు, మీకు చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను. కానీ అప్పుడు ఈ ఇంటి తాళాలు అమ్మ దగ్గరే ఉంటాయి. సీత చిరునవ్వుతో అందరి వైపు చూసింది. అత్తయ్య, ఇదెంత పని? అమ్మవారికి నైవేద్యం అంటే భక్తి ముఖ్యం. మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు 1 గంట సమయం ఇవ్వండి. మీరందరూ హాల్లో కూర్చోండి. వంటింట్లోకి ఎవరూ రాకూడదు. సరే సరే, చూస్తాం గాని ఈ ప్రతాపం. సీత వంటింట్లోకెళ్లి తలుపు వేసుకుంది. బయట రాజమ్మ, దుర్గా, మాణిక్యం నవ్వుకుంటున్నారు. అది ఏం చేస్తుంది? పచ్చి కూరగాయలు తెచ్చి పెడుతుందేమో చూడు అని వెటకారం చేస్తున్నారు. రెండత్తయ్య, నైవేద్యం సిద్ధం. అందరూ ఆశ్చర్యపోయారు. అటుకుల ప్రసాదం, బెల్లరి కొబ్బరి కలిపినవి, పెరుగు వడలు, అవి మెత్తగా నానున్నాయి. పానకం, బెల్లం నీళ్లు, చలిమిడి, బియ్యం పిండితో చేసింది. ఏవే, ఇవన్నీ ఎలా చేశావు? పొయ్యి వెలిగించావా? నిజం చెప్పు. లేదత్తయ్య, మీరు వెళ్లి పొయ్యిని ముట్టుకుని చూడండి. అది చల్లగానే ఉంది. నేను పొయ్యి వెలిగించలేదు. మరి ఈ వడలు ఎలా ఉడికాయి? అటుకులు ఎలా మెత్తబడ్డాయి? సీత నవ్వుతూ, చెబుతాను వినండి. మొదటిది అటుకులు. ఇవి బియ్యం కాదు, అటుకులు. ఇవి బియ్యం డబ్బాలో ఉండవు, పక్కనున్న గంపలో ఉంటాయి. మీరు బియ్యం డబ్బా ముట్టద్దు అన్నారు. నేను గంపలో అటుకులు తీసుకున్నాను. వీటిని వండాల్సిన పని లేదు, నానబెడితే చాలు. మరి నానబెట్టడానికి నీళ్లు కావాలి కదా. బిందె ముట్టకూడదు అని అన్నాం కదా. నేను బిందె ముట్టలేదత్తయ్య. మన పెరట్లో కొబ్బరి చెట్లున్నాయి కదా. రంగమ్మ చేత 2 బోండాలు కొట్టించి ఆ కొబ్బరి నీళ్లతో అటుకులు నానబెట్టాను. రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే పానకం కూడా కొబ్బరి నీళ్లతోనే చేశాను. రాజమ్మ బిత్తరపోయింది. ఇక రెండవది వడపప్పు. పెసరపప్పును కూడా కొబ్బరి నీళ్లలో మరియు ఉదయం రంగమ్మ తెచ్చిన పాలలో నానబెట్టాను. అది ఉడకాల్సిన పని లేదు. పచ్చిపప్పుని నైవేద్యం పెడతారు. సరేలే, మరి ఈ చలిమిడి, ఇది బియ్యం పిండి కదా. బియ్యం డబ్బా తీయకుండా బియ్యం పిండి ఎక్కడిది? ఆడపడుచు గారు, నిన్న మనం అరిసెలు చేశాం కదా. అప్పుడు మిగిలిన బియ్యం పిండిని అటక మీద ఒక చిన్న గిన్నెలో ఉంచాను. అది బియ్యం డబ్బాలో లేదు. ఆ పిండిని తీసుకుని అందులో బెల్లం కలిపి చలిమిడి చేశాను. దీనికి పొయ్యి అక్కర్లేదు. సరేలే, మరి ఈ పెరుగు వడలు నూనెలో వేయించాలి కదా. పొయ్యి లేకుండా ఎలా వేయించావు? అక్కడే ఉంది అసలైన కిటుకు. ఇవి మినపవడలు కాదత్తయ్యా, ఇవి రొట్టె ముక్కలు. నిన్న పట్నం నుండి మావయ్య గారు వచ్చేటప్పుడు తెచ్చిన రొట్టెలున్నాయి కదా, వాటిని గుండ్రంగా కోసి పెరుగులో నానబెట్టాను. పైన పోపు వేయాలి కదా. దానికి మన పెరట్లో ఎండ విపరీతంగా కాస్తుంది. ఆ ఎండలో ఒక ఇత్తడి గిన్నెను 6 గంట సేపు పెట్టాను. అది కాలిపోయింది. అందులో నూనె వేసి చిట్టపటలాడింది. అందులో ఆవాలు, జీలకర్ర వేసి ఆ వేడి నూనెను పెరుగులో కలిపాను. పొయ్యి వెలిగించకుండానే పోపు సిద్ధం. అలా గదిలో నిశ్శబ్దం ఆవరించింది. రంగమ్మ నోరు తెరిచి చూస్తోంది. సుబ్బమ్మ లోపల నుండి గట్టిగా నవ్వింది. భలే, నా కోడలు సీత బంగారం. మీరందరూ కలిసి దానిని ఇరికించాలని అనుకున్నారు, కానీ అది మిమ్మల్ని బుట్టలో వేసింది. పొయ్యి లేదు, నీళ్లు లేవు, బియ్యము లేవు, అయినా విందు భోజనం తయారైంది. మాణిక్యం రాజమ్మతో, ఏవే రాజమ్మ, నీ కోడలు సామాన్యురాలు కాదు. దీనికి దండం పెట్టాల్సిందే. దుర్గముఖం చిన్నపోయింది. తన పథకం బెడిసి కొట్టింది. రాజమ్మకు కోపం వచ్చింది, కాని పైకి చూపించలేకపోయింది. షరతులన్నీ గెలిచింది కాబట్టి ఏమీ అనలేకపోయింది. సరే సరేలే, ఏదో తిప్పలు పడి చేశావు గాని రుచి ఎలా ఉందో చూడాలి కదా. అమ్మవారికి పెట్టాక మేం తిని చెబుతాం. పూజ పూర్తయింది.
అందరూ విస్తరాకులేసుకుని కూర్చున్నారు. సీత వడ్డించింది. కొబ్బరి నీళ్ళలో నానిన అటుకులు, పెరుగులో నానిన రొట్టె ముక్కలు అమృతంలా ఉన్నాయి. రాజమ్మకు కూడా చాలా నచ్చింది. కాని పైకి మాత్రం ఏదోలే బాగుంది అని గొనిగింది. భోజనాలయ్యాక మాణిక్యం ఒక కొత్త గొడవ మొదలుపెట్టింది. రాజమ్మ, సీత వంట బాగానే చేసింది, కానీ ఇంటి పద్ధతులు తెలుసా లేదా అని నాకు అనుమానమే. రేపు సాయంత్రం మా ఇంట్లో పేరంటం ఉంది, అందరూ రావాలి. కానీ సీత వచ్చేటప్పుడు ఒక విచిత్రమైన వస్తువు తేవాలి. ఏంటదత్తయ్య? నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు ఒక చీర కట్టుకుని రావాలి. కానీ ఆ చీరను నేతగాడు నేసి ఉండకూడదు, దారంతో కూడా చేసి ఉండకూడదు, మగ్గం మీద పుట్టుండకూడదు. అలాంటి చీర కట్టుకుని మా ఇంటి గడప తొక్కాలి, లేదంటే మా ఇంటికి రాకు. అవును సీత, మాణిక్యం చెప్పింది విన్నావుగా. మన ఇంటి పరువు నిలబెట్టు. దారం లేని చీర కట్టుకుని వెళ్ళు. సీత ఆలోచనలో పడింది. దారం లేని చీరనా? అసలు చీరంటేనే దారాలతో నేసిన వస్త్రం కదా. ఇదెక్కడ విడ్డూరం? ఏమైంది వదిన గారు, భయపడ్డారా? మీ తెలివితేటలు ఇప్పుడేమయ్యాయి? సీత మౌనంగా లోపలికెళ్ళిపోయింది. సుబ్బమ్మ దగ్గరికి వెళ్ళింది. సుబ్బమ్మ గారు, చూసారా, మళ్ళీ ఇంకో షరతు, దారం లేని చీర కావాలట. తెచ్చేదారా, వాళ్ళు నిన్ను ఆట పట్టిస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఋషులు నార బట్టలు కట్టుకునేవారు తెలుసా? అరటి చెట్టు నార లేదా చెట్లాకులు. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ తెస్తాం? నువ్వు ఒక పని చెయ్యి, రేపు సాయంత్రం వరకు ఆగు, అదే దొరుకుతుంది. సీతకొక ఆలోచన వచ్చింది. దారం లేని చీర, దారం లేని చీర అంటే వస్త్రం కాకూడదు, కానీ శరీరం కప్పాలి. పువ్వులు, ఆకులు. అవును. ఇక మరుసటి రోజు సాయంత్రం మాణిక్యం ఇంట్లో ఊరి ఆడవాళ్లందరూ చేరారు. రాజమ్మ, దుర్గ మంచి పట్టు చీరలు కట్టుకుని వెళ్లారు. సీత ఇంకా రానేలేదు. ఏవే రాజమ్మ, నీ కోడలు రాలేదేంటి? దారలేని చీర దొరకలేదా? భయపడి పారిపోయిందా? అందరూ నవ్వుకుంటున్నారు. అదిగో సీత వస్తోంది, చూడండి చూడండి. సీత వస్తోంది. ఆమెను చూడగానే అందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. సీత ఒంటి మీదున్నది మామూలు చీర కాదు. ఆమె అద్భుతంగా అలంకరించుకుని ఉంది. ఆమె కట్టుకున్నది పూల చీర. ఒక క్రమం పద్ధతిలో చీరలాగా చుట్టుకుంది. ఎక్కడా దారం కనిపించడం లేదు. నారతో కట్టారు. అది చూడటానికి సాక్షాత్తు వనదేవతలా ఉంది. మాణిక్యవత్త, ఇదిగో మీరు అడిగిన చీర. దీన్ని నేతగాడు వేయలేదు, మగ్గం మీద పుట్టలేదు. ఇది ప్రకృతి ప్రసాదించిన పూల చీర. దారం లేదు, కేవలం నార మాత్రమే ఉంది. నా షరతు నెరవేరిందా? మాణిక్యం నోట మాట రాలేదు. అక్కడున్న ఆడవాళ్లందరూ ఆహా, ఓహో, ఎంత అందంగా ఉంది అని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒక ముత్తైదువైతే, రాజమా, నీ కోడలు సామాన్యురాలు కాదు, లక్ష్మీదేవిలా ఉంది. ఇలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం. రాజమ్మకు గర్వంగా అనిపించింది. తన కోడల్ని అందరూ మెచ్చుకుంటుంటే తన పరువు పెరిగినట్టే కదా. అవునవును, నా కోడలు బంగారమే. ఏదో మాకు అప్పుడప్పుడు చిన్న చిన్న పంతాలుంటాయి, కానీ తను చాలా తెలివైంది. దుర్గ ముఖం మాడిపోయింది. తను ఓడిపోయింది. పేరంటం ముగించుకుని అందరూ ఇంటికొచ్చారు. రాజమ్మ సీతను పిలిచింది. సీత, చెప్పండి అత్తయ్య, ఇంకేమైనా షరతులున్నాయా? రాజమ్మ నవ్వుతూ, లేదమ్మా, ఈ 2 రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. దుర్గ మాటలు విని మాణిక్యం ఎగతాళికి భయపడి నిన్ను పరీక్షించానులే. కాని నువ్వు ప్రతిసారి నా పరువు నిలబెట్టావు. వంట విషయంలోనూ, చీర విషయంలోనూ అందరి ముందు నన్ను గెలిపించావు. అమ్మా, నువ్వు వదినకు క్షమాపణ చెబుతున్నావా? అవును దుర్గా, వదినంటే అమ్మతో సమానం అంటారు. తను మన ఇంటి మనిషి. బయట వాళ్ళ ముందు మనం మన వాళ్ళని తగ్గించుకోకూడదు. సీత, ఈ ఇంటి తాళాలు ఇక నీ దగ్గరే ఉంటాయి. నువ్వే ఈ ఇంటిని నడిపించు. సుబ్బమ్మ మంచం మీద నుండి, అమ్మయ్య, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఆడవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ఇల్లు నందనవనం అవుతుంది, లేకపోతే కురుక్షేత్రం అవుతుంది. ఈ రోజుతో మీ యుద్ధం ఆపేయండి. అత్తయ్య, తాళాలు మీ దగ్గరే ఉండనివ్వండి. మీరు ఆజ్ఞాపించండి, నేను పనులు చేస్తాను. మీ అనుభవం నాకు కావాలి. దుర్గ కూడా తన తప్పు తెలుసుకుని క్షమించి వదినా అని చెప్పింది. మాణిక్యం, రంగమ్మలు చూసి, అమ్మో, ఈ ఇంట్లో ఇక గొడవలుండవు, మనకు వార్తలు దొరకవు అని నిరాశగా వెళ్లిపోయారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కాకూడదు. అత్త కోడళ్ళు ఆడపడుచులు కలిసుంటే ఆ ఇల్లు స్వర్గమే. వేదాంతపురం అనే ఊరిలో రామారావు తన కుటుంబంతో ఉండేవాడు. రామారావు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అదే ఊరిలో ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ
చాలి చాలని జీతంతో సర్దుకుపోతూ తన జీవనాన్ని సాగించేవాడు. రామారావు భార్య సుశీల ఎంతో గుణవంతురాలు. ఎవరిని ఏ మాట అనేది కాదు. భర్తకు వచ్చిన ఆ కొంచెం జీతంతోనే ఇంటిని నడిపేది. అలా ఒకరోజు, ఏంటండి అప్పుడే బయలుదేరిపోతున్నారా? ఇంకా సమయం ఉంది కదా, ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారేంటి? ఈరోజు కాస్త తొందరగా వెళ్లే పనుంది సుశీల. యజమాని గారు నన్ను ముందే రమ్మన్నారు. గుమాస్తా గారికి సరుకు లావాదేవీలన్నీ చూసి చెప్పమన్నారు. అందుకే అయ్యగారు రాకముందే వెళ్ళిపోవాలి, లేదంటే ఆయనకి కోపం వస్తుంది. అలాగా, సరేలేండి. అన్నట్టు మర్చిపోయాను, రేపు మీ యజమాని గారిని సెలవడగండి. సెలవా? సెలవెందుకు సుశీల? అదేంటండి అప్పుడే మర్చిపోయారా? మీ చెల్లి కూతురు పెళ్ళుందని వారం క్రిందటే శుభలేఖ ఇవ్వడానికి మీ చెల్లొచ్చింది కదండి. రేపే పెళ్లి. రేపు మనం ఆ పెళ్లికెళ్ళాలి. అవును గదు, పనిలో పడి ఆ సంగతే మర్చిపోయాను. రేపు సెలవంటే మా యజమాని గారు ఏమంటారో ఏంటో. పైగా రేపు పెళ్లికి వెళ్ళాలంటే వాళ్ళకేదైనా బహుమతి తీసుకోవాలి. దానికి డబ్బులు మా యజమాని గారిని అడగాలి. ఈరోజు ఏదైనా మంచి సమయం చూసుకొని అడుగుతాను. సర్లే, ఇప్పటికి ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి తాను చేస్తున్న ఉద్యోగానికి వెళ్ళిపోతాడు రామారావు. రామారావు పని చేసుకుంటూ ఉండగా అక్కడికి తన యజమాని అయిన పద్మభూషణం వస్తాడు. ఏంటయ్యా రామారావు, పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? పని వాళ్ళందరూ సరిగ్గా పనిచేసేలా నువ్వే చూడాలి. అన్నట్టు సరుకు వివరాలన్నీ గుమస్తాకి చెప్పమన్నాను, చెప్పావా? చెప్పానయ్య గారు, అంతా వివరంగా గుమస్తా గారికి చెప్పాను. అది ఏంటయ్యా, ఏంటి నాంచుతున్నావు? ఏంటి విషయం? అయ్యగారు, మీతో ఒక విషయం విన్నవించుకోవాలి. ఏంటది? అయ్యగారు, రేపు మా చెల్లి కూతురు పెళ్ళి, అందుకు కమలాపురం వెళ్లాల్సి వస్తుంది. దయచేసి మీరు నాకు సెలవిప్పించారంటే రేపొక్క రోజులో పెళ్లి చూసుకొని ఎల్లుండి పనిలోకి వచ్చేస్తాను. అంతేకాకుండా జీతంలో కొంచెం డబ్బులు ముందుగా ఇస్తే ఊరెళ్ళటానికి ఖర్చులకు ఉపయోగపడుతుందయ్యా. ఏంటయ్యా రామారావు, పండక్కి పబ్బానికి సెలవు అప్పుడప్పుడు ఇస్తున్నానుగా. ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళు పేరంటాలంటే సెలవులెలా ఇచ్చేది? ఏదో చాన్నాళ్ళ నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావని నువ్వు అడిగినప్పుడల్లా సెలవిస్తున్నాను. అందుకిలా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు అడిగితే ఎలా కుదురుతుంది? అంతేకాకుండా ఈ మధ్య ఏదో అవసరమంటే నా దగ్గర కొంత మొత్తం అప్పు చేసి జీతంలో కొంత భాగాన్ని కోసుకోమని అప్పు తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అవసరం అంటూ జీతంలో ఇంకొంత మొత్తం ముందే ఇవ్వమంటున్నావు. ఇలా అయితే ఎలా? బయట నీకన్నా ఎక్కువ పనిచేసే గుర్రాళ్ళు తక్కువ జీతానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోనీలే పాపమని నిన్నింకా పనిలో పెట్టుకున్నాను. నువ్వేమో ఏవేవో అవసరాలని 1వ తారీఖు రాకముందే డబ్బులు అడుగుతున్నావు. సరిసర్లే, ఇదే ఆఖరిగా నీకు చేస్తున్న సాయం. రేపొక్కరోజు మాత్రమే నీకు సెలవిస్తున్నాను. అయ్యా, మరి డబ్బులు? నువ్వు అడిగిన మొత్తం ఇవ్వటం కుదరదయ్యా. మన గుమస్తాకి చెప్తాను, ఎంతో కొంత నీకిచ్చి సాయంత్రం పంపిస్తాడులే. ఇప్పుడెళ్ళి పని చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా రామారావు కష్టపడి పనిచేసి సాయంత్రం గుమస్తా దగ్గరికి వెళ్తాడు. గుమస్తా గారు, నాకు డబ్బులిమ్మని మీకు చెప్తానన్నారు అయ్యగారు. మీరిస్తే ఇంక నేను ఇంటికి బయలుదేరుతాను. చెప్పారు లేవయ్యా, ఇస్తాన్లే, తొందరెందుకు, కాస్తాగు. మీ పెరట్లో నవనవలాడే నేతి బెండకాయలు పండుతున్నాయని ఒకసారి అన్నావుగా. ఈసారి అవి పండినప్పుడు నాకు కాస్త కొన్ని తీసుకురా. అలాగేనండి, ఈసారి మళ్ళీ పూతకొచ్చినప్పుడు మీకు తెస్తాను. సరే, ఇదిగో అయ్యగారు నీకు ఇమ్మన్న డబ్బులు. అదేంటయ్యా, ఇంత కొంచెం డబ్బులిచ్చారు? ఇది ప్రస్తుతం నా ఖర్చుకు సరిపోదయ్యా. సరిపోదని అంటే నేనేం చేస్తాను రామారావు? నీకు అయ్యగారు ఇంత మొత్తాన్ని ఇవ్వమన్నారు, నేను నీకు అదే ఇస్తున్నాను. నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే నేరుగా అయ్యగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని అంటాడు గుమస్తా. దాంతో ఎంతో నిరాశతో ఆ కొంచెం డబ్బులు తీసుకుని రామారావు ఇంటికి వెళ్తాడు. వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగోండి, కాసిన్ని మంచినీళ్లు తీసుకోండి. అన్నట్టు రేపు సెలవు అడిగారా? అడిగాను. అతి కష్టం మీద మా యజమాని సెలవిచ్చారు. కానీ అడిగిన మొత్తం డబ్బులో కొంచెం డబ్బే ఇచ్చారు. మిగిలింది ఎలా సర్దుబాటు చేసి నా చెల్లి కూతురి పెళ్లికి బహుమతి ఇవ్వాలో అర్థం కావట్లేదు. అలాని ఏ బహుమతి ఇవ్వకపోతే నీ పుట్టింటి వల్ల ఏమీ ఇవ్వలేదంటూ నా చెల్లెల్ని అందరూ తల ఒక మాట అంటారు.
దాంతో నా చెల్లెలు బాధపడుతుంది. పైగా నలుగురిలో మనకే పరువు తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు తిన్నా తినకపోయినా నలుగురిలో పరువుగా ఉండాలని ఆలోచిస్తారు. కొంచెం డబ్బులతో నేను బహుమతి కొనలేను. అందుకని పెళ్లికి వెళ్లకుండా ఉంటే మంచిదేమో. అయ్యో, మీరు పెళ్లి కూతురు మేనమామ. మీరే పెళ్లికి వెళ్ళకపోతే పెళ్లికొచ్చిన నలుగురు ఏమంటారు చెప్పండి? అలా నలుగురు ఏమనుకుంటారో అనుకుంటూనే మన తాహతకు మించి ప్రవర్తిస్తున్నాం సుశీల. మీరు మరీ అంతలా బాధపడకండి. పోనీ ఒక పని చేద్దాం. మా పుట్టింటి వారు నా పెళ్ళప్పుడిచ్చిన నా దుద్దులు తాకట్టు పెట్టి మీ మేనకోడలికి వెండి కాలి పట్టీలైన పెళ్లికి కొందామండి. ఏంటి, నీ చెవిదుద్దులా? వద్దు సుశీల, అవి నీ పుట్టింటి వాళ్ళు నీకు ప్రేమగా పెళ్ళప్పుడిచ్చిన కానుక. వాటిని నేనెలా తీసుకుంటాను చెప్పు? ఏంటండి, మీది నాది అని వేరు చేస్తున్నారు? నావైతే మీది కాదా? వాటిపై మీకు కూడా హక్కుంటుంది. ఇంకేం ఆలోచించకుండా వెళ్లి ప్రస్తుతం వీటితో పని కానివ్వండి అని తన చెవితిత్తులు తీసి రామారావు చేతుల్లో పెడుతుంది సుశీల. రామారావు వాటిని తీసుకుని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి తన చెల్లి కూతురు పెళ్లికి బహుమతిని కొంటాడు. అలా ఇద్దరూ బహుమతిని తీసుకుని ఆ మరుసటి రోజు పెళ్లికి వెళ్తారు. ఏంటన్నయ్యా, మేనకోడల పెళ్లికి మీరెంత ఆలస్యంగా వచ్చారు? వచ్చిన బంధువులందరూ మీ అన్నయ్య ఇంకా రాలేదా అని అడుగుతుంటే ఏం చెప్పేది? మేం త్వరగానే బయలుదేరాం వదినా. మధ్యలో వాతావరణం సహకరించక పెద్ద వర్షం పడింది. అందుకే ఒకచోట ఆగాం. ఇదిగో మరలా త్వరగా వచ్చేసరికి ఈ సమయం అయింది. సరేలే, ఇప్పటికే ఆలస్యమైంది. బంధువులందరూ అక్కడున్నారు, పదండి అని పెళ్లి జరిగే చోటుకు తీసుకెళ్తుంది. అక్కడ పెళ్లి చాలా బాగా జరుగుతుంది. ఇదిగో అమ్మా, నా మేనకోడలి పెళ్లికి ఈ మేనమామ ఒక చిన్న బహుమతి తెచ్చాడు, తీసుకో. ఏంటి, నువ్వు తెచ్చింది వెండి పట్టీలా? ఈ బహుమతి నలుగురు చూస్తే నవ్వుతారు. ఆయన నువ్వు అంతగా బహుమతి ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇవ్వకుండా మానేయాలి. కాని ఇలా చిన్న బహుమతులు తెచ్చి నాకిస్తే మా బంధువులందరూ ఏమనుకుంటారు? దాని బదులు నువ్వు ఇవ్వకుండా మానేస్తే నేనే ఏదో ఒకటి చెప్పి నువ్వేదో బంగారు నాణమో బంగారు నగో ఇచ్చావని చెప్పుకుంటాను కదా. ఇప్పుడు అందరి ముందు ఏదో పెద్ద బహుమతి ఇచ్చిన వాడిలా ముందుకొచ్చి నా చేతిలో పెట్టావు. తెచ్చిందేమో వెండి పట్టీలు. ఈ మాత్రం దానికే బంగారం ఏదో ఇస్తున్నాను అన్నట్టు అందరి ముందు తెచ్చివ్వాలా అని చిరాగ్గా బహుమతిని తీసుకుని లోపలికెళ్లిపోతుంది తన చెల్లెలు. అలా తన చెల్లెలు మాట్లాడేసరికి రామారావు బాధపడతాడు. అంతలో కాంతమ్మ భర్త అయిన రాఘవయ్య అక్కడికొస్తాడు. బావగారు, చూస్తుంటే మీరింకా భోజనం చేసినట్టు లేరు. రండి, వచ్చి భోజనం చేద్దురు. పర్వాలేదు బావగారు, ముందు బంధువులందరికీ భోజనం చేయమనండి, మేం తర్వాత తింటాం. బావగారు, మీ చెల్లెన్న మాటలకి మీరు బాధపడుతున్నట్టున్నారు. మీ చెల్లెల గురించి మీకు తెలిసిందేగా. అయినా మీరు ఎంతో కష్టపడి మీ చెల్లెల్ని అయిన వాళ్ళింటికి కోడల్ని చేశారు. కానీ ఈరోజు మీ చెల్లి మిమ్మల్ని హీనంగా చూస్తుంది. పాత రోజుల్ని మనుషులు మర్చిపోతారు. నా కోసమైనా మీరు బాధపడకుండా తృప్తిగా భోజనం చేసి నా కూతుర్ని ఆశీర్వదించండి. అయ్యో బావగారు, నేనేమీ బాధపడట్లేదు. మనస్ఫూర్తిగానే నా మేనకోడల్ని నేను ఆశీర్వదిస్తాను. అమ్మ విమలా, ఇలారా, మావయ్య అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. బావగారు, ఇదిగోండి, అక్షింతలు తీసుకొని వధూవరులని ఆశీర్వదించండి. విమల తన భర్తతో సహా వచ్చి రామారావు సుశీల ఆశీర్వాదం తీసుకుంటుంది. అంతలో అక్కడికి కాంతమ్మ ఒక ముసలావిడ్ని తీసుకుని అక్కడికొస్తుంది. అన్నయ్య, ఈవిడెవరో నీకోసమే వచ్చింది. మనకి ఎవరో దూరపు బంధువు అవుతుందట. నీతో మాట్లాడాలని నిన్ను వెతుకుతూ నా దగ్గరకొస్తే నీ దగ్గరకు తీసుకొని వచ్చాను. ఎవరండి మీరు? నువ్వు రామారావు కదూ? మీ నాన్న పేరు విశ్వేశ్వరయ్య కదూ? మీరు రాజకట్ల వారి వీధిలో ఉండేవారు కదా? అవునండి. మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసా? ఏమిటి, మీ నాన్నగారు నాకు స్వయాన బావగారవుతారు. నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. మీ నాన్న చాలా మంచివారు. నా భర్త మీ నాన్న అన్నదమ్ములు. అప్పట్లో నా భర్త మీ నాన్నగారిని మోసం చేసి మీ ఆస్తిని కూడా రాయించుకున్నారు. ఆ పాపమే మా వంశనాశనానికి నాందయింది. ఇంకా ఆ పాపం నేను మొయ్యలేనయ్యా. అందుకే మీ ఆస్తిని మీకు తిరిగిచ్చేస్తానని మొన్ననే నేను ఈ ఊరొచ్చాను. మన బంధువులలో నీ గురించి, మీ నాన్నగారి గురించి వాకపు చేస్తుంటే సరిగ్గా ఈ పెళ్లికి నువ్వు వస్తావని నాకు తెలిసింది. ఇదిగో ఆస్తి కాగితాలు తీసుకో నాయనా అని ఆస్తి కాగితాలను రామారావు చేతిలో పెడుతుంది. రామారావు ఆశ్చర్యంగా అవి పట్టుకుని చూస్తూ ఉంటాడు.
కాంతమ్మ ఆస్తి పత్రాలు చూడగానే కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఎంతో ఆనందంతో ఇలా అంటుంది. నాకు తెలుసన్నయ్యా, నువ్వేదో ఒకరోజు చాలా గొప్ప స్థాయికి వస్తావని. ఇలా నాన్న ఆస్తి అకస్మాత్తుగా కలిసి రావడం, నువ్వు అకస్మాత్తుగా ఇంత గొప్పవాడు అయిపోతావని నేను అస్సలు అనుకోలేదు సుమి. వదిన మొహంలో నాకెప్పుడూ లక్ష్మి కళ కనిపిస్తూ ఉండేది. అలాగే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ లక్ష్మీదేవియే మీ వద్దకొచ్చింది. అయ్యో రామా, అసలే మర్చిపోయాను. మీరు ఫోన్ చేశారా లేదా? పదండి వెళ్ళి భోజనం చేద్దాం. అన్నట్టు నా కూతుర్ని నీ చేతులతో మనసారా ఆశీర్వదించన్నయ్యా. ఏంటే అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? వెళ్ళి మావయ్య కాళ్ళ మీద పడు. మావయ్య ఆశీర్వదిస్తే నీకు లోటు ఉండదు అని లేని ప్రేమ మొత్తాన్ని వలకపోస్తుంది. మర్యాదలతో ముంచెత్తుతుంది కాంతమ్మ. అలా ప్రవర్తిస్తూ ఉంటే రాఘవయ్య ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. భోజనాల దగ్గర అతి మర్యాదగా ప్రవర్తిస్తుంది కాంతమ్మ. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంక నేను వెళ్ళొస్తాను కాంతమ్మ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అప్పుడే వెళ్ళిపోతానంటావేంటన్నయ్యా? ఇంకో 2 రోజులు ఉండరాదు? లేదు కాంతం, నేను ఈ ఒక్కరోజే యజమాని దగ్గర సెలవు తీసుకున్నాను. ఖచ్చితంగా రేపు పనిలోకి వెళ్ళాలి. ఇంకా ఆ పాడుద్యోగం నువ్వు చేయవలసిన అవసరం ఏంటన్నయ్యా? ఉద్యోగం మానేసి. ఇప్పుడు నువ్వు లక్షాధికారివి, దానికి తగ్గట్టు హుందాగా ఉండాలి. నువ్వు అనుకున్నట్టుండాలంటే మనిషికి కాకుండా ఎదుటివారి డబ్బుని చూసి మర్యాద ఇవ్వటం నేర్చుకోవాలా? అది నా వల్ల కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బులొచ్చాయని లేని వారిని చులకన చేస్తూ ఉన్నవారిని కలుపుకొని పోలేను. అకస్మాత్తుగా వచ్చిన డబ్బుల కంటే మధ్యతరగతి వాడిగా ఉంటూ నాకు తగ్గ ఉద్యోగం చేస్తూ వచ్చే డబ్బుల్లో నాకు ఆత్మగౌరవం ఉంటుంది. నేను మనిషికి విలువని గౌరవాన్ని ఇస్తాను, డబ్బును చూసి కాదు. నాన్న ఆస్తి నా ఒక్కడిదే కాదు, నీకు కూడా కొంత వాటా ఇస్తాను. నువ్వు అంతగా భయపడక్కర్లేదు, కష్టపడి నటించక్కర్లేదు. అకస్మాత్తుగా నువ్వింత మారిపోవాల్సిన అవసరం లేదు. తాత ఆస్తి మన వాళ్ళకే చెందుతుంది. నీకివ్వగా మిగిలింది నా పిల్లలకిస్తాను. నేను నా చిన్నపాటి ఉద్యోగంతో మధ్యతరగతి వాడిగా బ్రతకటమే నాకెంతో సంతృప్తినిస్తుంది. అదే నాకు విలువ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అంతకుముందు డబ్బు లేదని తన అన్నని హేళనగా చూసి డబ్బొచ్చిన తర్వాత అతిగా ప్రవర్తించిన తన ప్రవర్తనకు సిగ్గుపడుతుంది కాంతమ్మ.